సరిగ్గా 60 ఏళ్ల క్రితం అంటే 1965 సంవత్సరంలో మన దేశంపై పాకిస్తాన్ తొలిసారిగా దాడి చేసిన తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొదట స్పందించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు అని చెప్పాలి. ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి జాతీయ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరిస్తామని ఆనాటి పత్రికల ద్వారా ప్రకటించి మిగిలిన వారిలో స్ఫూర్తి నింపారని చెప్పాలి. చిత్ర పరిశ్రమలోని తన సహచర నటీనటులను సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రజారక్షణ కమిటీ సాయంతో మే 16, 17, 18 తేదీలలో విజయవాడ, హైదరాబాద్, కర్నూలు పట్టణాల్లో ఎన్టీఆర్ సారథ్యంలో నటీనటులు వినోద ప్రదర్శనలు నిర్వహించి విరాళాలు సేకరించారు. ఎన్టీఆర్ గారితో పాటు ఎస్వి రంగారావు గారు, జగ్గయ్య గారు, కాంతారావు గారు, గుమ్మడి గారు, రాజనాల గారు, సత్యనారాయణ గారు, పద్మనాభం గారు, సావిత్రి గారు, జమున గారు, రాజసులోచన గారు, కన్నంబ గారు, లక్ష్మీరాజ్యం గారు, రేలంగి గారు వంటి ప్రముఖ తారలు విరాళాల సేకరణలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వినోద ప్రదర్శనతో అలరించారు. అప్పటి వరకు తెర మీద మాత్రమే కనిపించే తమ అభిమాన తారలు ఇలా తమ ఊరికొచ్చి విరాళాలు సేకరించడం, వినోద ప్రదర్శనలు ఇవ్వడంతో జనం ఆనందానికి అవధులు. అందుకే తారలకు విరాళాలు అందివ్వడానికి పోటీ పడేవారు. ఆ రోజుల్లోనే మొత్తం 8 లక్షల రూపాయలు వసూలు చేసి నాటి ప్రధానమంత్రి అయిన లాలు బహదూర్ శాస్త్రి గారికి అందజేశారు ఎన్టీఆర్ గారు. మళ్లీ అదే స్ఫూర్తితో 1969 సంవత్సరంలో తుఫాన్ బాధితుల కోసం వారం రోజుల పాటు భిక్ష యాత్ర నిర్వహించారు ఎన్టీఆర్ గారు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు, ఇతరులు కలిపి మొత్తం 180 మంది ఎన్టీఆర్ గారి వెనక నడవడం విశేషం చెప్పాలి. అలాగే మళ్ళీ 1977 సంవత్సరంలో దివిసీమ ఉప్పెన వల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు తను సోదరుడిగా భావించే అక్కినేని నాగేశ్వర గారితో కలిసి విరాళాలు సేకరించి వినోద ప్రదర్శన నిర్వహించి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేశారు ఎన్టీఆర్ గారు. అలా ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొని తను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాలా ముందుగానే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్ గారు.